హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా! నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టా ఐడీ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. అలాగే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా! ఇలాంటి వీడియో అనేది మీరు వన్ క్లిక్‌తో ఎడిటింగ్ చేసుకోబోతున్నారు. ఎలా ఎడిట్ చేయాలనేది సింగిల్ స్వీట్ అండ్ షార్ట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. సో, ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, స్టార్టింగ్‌లో మీరు ఒక స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా! అలాంటి వీడియో మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్‌లో కైన్‌మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్‌లో వితౌట్ వాటర్‌మార్క్ కైన్‌మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియోకి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. చాలా నేను చాలా వీడియోస్‌లో చెప్పాను ఈ మాట. మీకు డౌన్‌లోడ్ ప్రాబ్లమ్ ఏమైనా వస్తే మీరొకసారి రిఫ్రెష్ చేసుకొని మళ్ళీ డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగైతే పక్కాగా డౌన్‌లోడ్ అనేది అవుతుంది. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ అవ్వకపోతే ఇంకోసారి రిఫ్రెష్ చేయండి. డౌన్‌లోడ్ అనేది పక్కాగా అవుతుంది. సో, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కార్నర్‌లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్‌లో అయితే పెట్టుకున్నారో ఆ ప్రీసెట్ లింక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. సో, ప్రీసెట్ లింక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇందులో మీరు చేయడానికి ఏం లేదు. నేను డిస్క్రిప్షన్‌లో యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇందులోని స్టార్టింగ్ ఇక్కడ ఎండ్‌లోన ఒక ఫోటో 2 ఫోటోస్ అనేవి ఇచ్చాను చూసారు కదా! ఈ ఫోటోస్ అనేవి రీప్లేస్ పెట్టుకోండి. అండ్ స్టార్టింగ్‌లో ఒక ఫోటో అనేది ఎలా రీప్లేస్ చేయాలనేది చెప్తాను అది కూడా. సో, స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి స్టార్టింగ్‌లో మీరు ఒక వీడియో చూసారు కదా! ఆ వీడియో లింక్ అనేది నేను ఒక 3 సెకండ్స్ వీడియో లింక్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్ పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ వీడియో ఎక్కడైతే ఉందో, ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ వీడియో అనేది ఫుల్ స్క్రీన్‌లో ఉంటుంది. దాన్ని ఇట్లా రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకున్న తర్వాత మీ 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్‌గా అది స్క్రీన్‌కి అడ్జస్ట్‌మెంట్ అనేది ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. మీకెంత కావాలో అంత ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత వాల్యూమ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఎందుకంటే ఇక్కడ నేను కింద ఆడియో లింక్ అనేది ఇచ్చాను. ప్రీసెట్ లింక్‌లోనే ప్రొవైడ్ చేశాను. సో, ఆడియో అనేది యాడ్ అయిపోతుంది. దాని తర్వాత ఈ వీడియో ఎండ్‌లోని ఇక్కడ ఎంతవరకు అంటే కరెక్ట్‌గా 3 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అది పీఎన్‌జీ ఫార్మాట్‌లో అయినా పర్లేదు, లేక నార్మల్ ఫోటో అయినా పర్లేదు. ఎలాంటి ఫోటో మీరు సెలెక్ట్ చేసుకున్న నో ప్రాబ్లమ్. ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఎక్కడి వరకు అంటే కరెక్ట్‌గా 6 సెకండ్స్ అంటే 9 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్‌ని 50% ఇట్లా పెంచుకోండి. పెంచుకున్న తర్వాత ఇక్కడ షేప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి రౌండ్ షేప్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని కరెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ చేసుకోండి. చూస్తుండ్రు కదా నేను చేస్తున్నా. సో, ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఇట్లా జరిపేసి ఇందులో ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. అలాగైతే వీడియోకి తగ్గట్లు ఇట్లా జూమ్ డౌన్ అవుతూ ఇట్లా వెళ్తుందనమాట. ఇట్లా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఫాడ్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకొని 0.5% ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇదే పొజిషన్‌లో స్టార్టింగ్‌లో అంటే అంతా 3 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి బ్యాక్ వచ్చేయండి. డిస్క్రిప్షన్‌లో నేను ఒక ఫ్లవర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అనేది చేసుకొని బ్యాక్ వచ్చేయండి. తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి క్రోమా కీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మాస్క్‌ని ఎనేబుల్ చేసుకోండి. దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత చూస్తుండ్రు కదా! ఆటోమేటిక్‌గా ఆ బ్లూ స్క్రీన్ అనేది పోతుంది.
ఇన్‌కేస్ మీకు బ్లూ స్క్రీన్ పోకపోతే ఇక్కడ కీ కలర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి బ్లూ స్క్రీన్‌ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా బ్లూ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లోకొచ్చేసి బ్యాక్ వచ్చేయండి. ఇదే పొజిషన్‌లో రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో నేను ఇంకో ఫ్లవర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ ఫ్లవర్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకోండి. ఫ్రెండ్స్ మీకోసం ఈ వీడియో అనేది నేను ఇంత కష్టపడి ఇలా ఎఫెక్ట్ వీడియో అనేది ఎడిటింగ్ చేసి పెడుతున్నా కనుక ప్లీజ్ ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నాకు ఈ వీడియో చేయడానికి దాదాపు ఒక 4 అవర్స్ పట్టింది ఫ్రెండ్స్. నా కష్టం మీకు అర్థమైనట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. దాని తర్వాత ఇట్లా కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. ఫుల్ స్క్రీన్ అది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. క్రోమా కీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా బ్లూ స్క్రీన్ అనేది పోతుంది. ఇన్‌కేస్ మీకు పోకపోతే స్టార్టింగ్‌లో చెప్పాను కదా! కీ కలర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి బ్లూ కలర్‌ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా బ్లూ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత అదే పొజిషన్‌లో 3 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ ఉంచేసి బ్యాక్ వచ్చేయండి. ఫైనల్‌గా డిస్క్రిప్షన్‌లో నేనొక ఫ్లవర్ గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ గ్రీన్ స్క్రీన్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఆ వీడియో 30 సెకండ్స్ వరకు ఉంటుంది. అదే వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. క్రోమా కీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. దాని తర్వాత దీన్ని ఒక 50% ఉంది కదా! 68% ఇట్లా పెట్టుకోండి. ఆటోమేటిక్‌గా క్లియర్‌గా అడ్జస్ట్‌మెంట్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మీ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. రీప్లేస్ పెట్టుకోవడానికి ఫస్ట్ ఫోటోపై క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్‌గా నేను అనుపమ ఫోటో రీప్లేస్ పెట్టి చూపిస్తాను. ఫోటోపై ఇట్లా క్లిక్ చేసిన తర్వాత చూస్తుండ్రు కదా! సో, ఆటోమేటిక్‌గా ఇట్లా రీప్లేస్ అనేది అయిపోయింది. కాకపోతే అడ్జస్ట్‌మెంట్ అనేది చాలా పెద్దగా అయిపోయింది. సో, ఇట్లా ఎండ్‌లో ఇక్కడ ఎండ్‌లో ఇక్కడ రెడ్ మార్క్ ఉంది కదా! కీ ఫ్రేమ్ అనేది అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. చూస్తున్నారు కదా! సో, ఇట్లా తగ్గించుకొని కరెక్ట్‌గా మిడిల్‌లో సెట్ చేసుకొని పెట్టుకోండి. స్టార్టింగ్‌లోకొచ్చేసరికి చాలా పెద్దగా ఉంటుంది. సో, దీన్ని ఇట్లా కాస్త ఇట్లా జరుపుకొని కరెక్ట్‌గా మీకు ఎంత కావాలో అంత ఇట్లా దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేసుకొని జూమ్ అనేది తగ్గించుకొని కరెక్ట్‌గా మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఆటోమేటిక్‌గా అడ్జస్ట్‌మెంట్ అనేది అయిపోతుంది. చూస్తున్నారు కదా! సో, ఇట్లా కొంచెం జరుపుకొని చూపిస్తాను. సో, చూస్తుండ్రు కదా! ఇట్లా రివీల్ అనేది అవుతుంది. సో, ఫోటో అనేది కరెక్ట్‌గా సెట్ అయింది. మిగతా ఫోటో కూడా సేమ్ అలానే రీప్లేస్ పెట్టుకోండి. తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంటుంది లాస్ట్‌లో. ఆ టెక్స్ట్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ టెక్స్ట్‌పై క్లిక్ చేసి ఇక్కడ మీ పేరనేది ఎంటర్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా నేను అనుపమ అనేసి ఎంటర్ చేసుకుంటున్నా. ఇట్లా ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా! ఆ పేరనేది యాడ్ అయిపోయింది. సో, ఇట్లా యాడ్ అనేది చేసుకోండి. నేను డిస్క్రిప్షన్‌లో ఈ ఫాంట్ లింక్ అనేది ఇస్తాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డబుల్ ఎఫ్ ఫాంట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ ఫాంట్ పై క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. ఒకసారి నేను చూపిస్తాను. ఇట్లా ఫాంట్‌పై క్లిక్ చేశారనుకోండి చూసారు కదా! ఆటోమేటిక్‌గా ఫాంట్ అనేది యాడ్ అయిపోయింది. తర్వాత మై ఫాంట్స్ దగ్గర ఇట్లా నేను చాలా యాడ్ చేసుకున్నా కదా! నాకు ఇంకా ఇన్ని ఫాంట్స్ ఉన్నాయి. మీరు ఒక ఫాంట్ గాని యాడ్ చేసుకున్నట్లయితే మీకు పైన డిస్‌ప్లే అవుతది. రైట్ టిప్ ఇట్లా క్లిక్ చేశారనుకోండి ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ వెరీ హైలో ఇట్లా పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.